అప్పుడప్పుడు మనం కొన్ని స్టాటస్ చూస్తుంటాం, ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ లేక హెల్త్ ఇష్యూస్ వచ్చి కొంచెము మీకు తోచిన సహాయం చేయండి ఫినాన్షియల్ గా అని చెప్పేసి. సో ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేస్తుంటారు. కొందరు ఏమో ఏదో షైగా ఫీల్ అవుతారు, ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ లేను, నేను సపోర్ట్ చెయ్యలేను అని. ఎగ్జాంపుల్ 1000 రూపాయలే అనుకోండి, ఈ 1000 వేస్తే ఏం ఫీల్ అవుతారో ఏంటో అని చెప్పేసి. సో నేను చెప్పనా ఒకటి, ఒక్కొక్క రూపాయి కలిపితేనే 100, 1000, లక్షలు, కోట్లు, రైట్? ఇప్పుడు అక్కడ అందరూ ఎంతో కొంత వేస్తూ ఉండొచ్చు. ఎగ్జాంపుల్, మీరు వేసే 1000 ఒక్కటే తక్కువై ఉండొచ్చు కదా, అవునా కదా? ఆలోచించండి. అంటే నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అక్కడ నామోషి ఫీల్ అవ్వాల్సిన అవసరం 100% లేదు. మనకి తోచిన సహాయం మనం చేస్తాం, వేసి మర్చిపోవాలి అంతే. వాళ్ళు ఒకవేళ మనము 1000 వేసామనుకోండి, 500 వేసామనుకోండి, ఏమన్నా అనుకోని, అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటది. ఓకే, సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకుండా హ్యాపీగా మీకు తోచిన సహాయం చేయండి. అండ్ హెల్ప్ చేస్తే ఖచ్చితంగా అది ఎక్కడికి పోదు. మనకి, మన పిల్లలకి ఏదో ఒక రకంగా మళ్ళీ మనం సహాయం పొందుతాం. సీ యూ.